ఏపీలో కీలక నేతగా ఉన్న కేసినేని నాని రిపీట్ ఏపీలో కీలక నేతగా ఉన్న కేసినేని నాని గత సార్వత్రిక ఎన్నికల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విజయవాడ ఎంపీగా కేసినేని నానికి మంచి పేరే ఉన్నా కూటమి ప్రభంజనం స్థానికంగా అతనిపై ఉన్న వ్యతిరేకత కారణంగా సొంత తమ్ముడి చేతిలోనే ఘోరంగా ఓడిపోయారు. అయితే అప్పటి నుంచి సైలెంట్గా ఉన్న కేసినేని నాని ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ కావాలని భావిస్తున్నారట. మరి నాని తిరిగి పాలిటిక్స్లో బిజీ అవుతారా, వైసీపీలోనే కొనసాగుతారా, అంటే వేరే పార్టీకి వెళ్తారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. విజయవాడ పరిధిలో చక్రం తిప్పిన కేసినేని నాని ఎక్కడా? రాజకీయాలను వదిలేస్తానని చెప్పిన నాని ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారా? అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానమే వస్తుంది. విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేసినేని నాని ఎన్నికల తర్వాత పూర్తిగా కనుమరుగైపోయారు. రాజకీయంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన గెలుపుకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. గెలిచే పార్టీ నుంచి ఓటమిని తెచ్చిపెట్టే పార్టీ వైపు ఆయన మొగ్గు చూపారు. కనీసం ట్రాక్ రికార్డ్ చూసైనా కేసినేని నాని తన నిర్ణయాన్ని తీసుకోలేదని ఆయన సన్నిహితులు ఎన్నికల సమయంలో వాపును చూసి తన బలం అనుకుని ఆయన నిలువునా మునిగిపోయారనే టాక్ వినిపిస్తోంది. వ్యాపారంలోనూ రాజకీయాల్లోనూ కేసినేని నాని ఇబ్బందులు పడడానికి ఆయన ఈగోనే కారణమని సన్నిహితులు చెబుతున్నారు. పట్టువిడుపులకు పోకపోవడం వల్లే కేసినేని నాని అపజయం పాలయ్యారని, లేకపోతే హ్యాట్రిక్ విజయం అందుకుని మంత్రి కూడా అయ్యేవారనే చర్చ జరుగుతోంది. కేసినేని నాని దూకుడు కారణంగానే ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వస్తుందనే టాక్ వినిపిస్తోంది. కేసినేని నాని మొదట్నుంచి తన నిర్ణయాల పట్ల దూకుడుగానే ఉంటున్నారు. ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తే ముందు వెనుక ఆలోచించ. మరోవైపు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 సార్లు వరుసగా గెలిచిన ఎంపీ లేనేలేరు. మొదట్నుంచి అదొక సెంటిమెంట్గా ఉంది. విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో ఇప్పటివరకు 2 సార్లు వడ్డే శోభనాద్రీశ్వరరావు, లగడపాటి రాజగోపాల్, చెన్నుపాటి విద్య, కేసినేని నాని మాత్రమే గెలిచారు. కానూరి లక్ష్మణరావు 1962, 1967, 1971లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఆ తర్వాత ఇప్పటివరకు ఆ ఫీట్ను ఎవరూ రిపీట్. ఇలాంటి ట్రాక్ రికార్డ్ విజయవాడ ఎంపీ విషయంలో ఉన్న కేసినేని నాని మాత్రం మూడోసారి తాను గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని భావించారు. కూటమిలో బలంగా ఉన్న టీడీపీని తక్కువగా అంచనా వేసుకున్నారు. ఢిల్లీలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని ఆయన భావించారు. చంద్రబాబు ఢిల్లీ వచ్చినప్పుడు కూడా కనీసం బొకే ఇచ్చేందుకు కూడా ఆయన నిరాకరించి పార్టీ అగ్రనాయకత్వం, మరోవైపు లోకేష్ నాయకత్వాన్ని కూడా కేసినేని నాని ప్రశ్నించారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీడీపీ నేతలతోనూ సఖ్యతగా మెలగలేదు. దేవినేని ఉమా, బోండా ఉమా, బుద్దా వెంకన్న వంటి వారితో ఎప్పుడూ ఘర్షణ వాతావరణమే ఉండేది. ఇలా అనేక రకాలుగా కేసినేని నాని పట్ల టీడీపీలో వ్యతిరేకత వచ్చింది. దీంతో టీడీపీ అతని తమ్ముడు కేసినేని శివనాథ్ గత ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీలో చేరి పోటీ చేసి ఓడిపోయిన నాని తన ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. వ్యాపారాన్ని ఒక్కసారిగా మూసేస్తున్నట్లు ప్రకటించిన నాని అప్పుడు రాజకీయాలకు కూడా గుడ్ బై చెబుతున్నట్లు చెప్పారు. కానీ ఇప్పుడు నాని మళ్లీ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి అజ్ఞాతవాసం గడుపుతున్నా ఎన్నికల నాటికి తప్పకుండా బయటకొస్తారని నాని సన్నిహితులు, అనుచరులు చెబుతున్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, ఇతర పనుల ద్వారా నాని ద్వారా లబ్ధి పొందిన అనేక మంది ఇప్పటికీ నాని పట్ల అభిమానంగానే ఉన్నారు. అందుకే నాని తప్పకుండా తిరిగి యాక్టివేట్ కావాలని వారు కోరుకుంటున్నారట. అయితే నాని తిరిగి రాజకీయాల్లోకొస్తే వైసీపీలో కొనసాగుతారా, లేదంటే తన పాత గూడైన టీడీపీకి వెళ్తారా అనే టాక్ నడుస్తోంది. బీజేపీతో తనకున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో అటువైపు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మరి నాని ఏ నిర్ణయం తీసుకుంటారు?